సీఎం పదవి పేకాటలో జోకరుగా మారిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. కాంగ్రెస్ లో సీఎం సీటుపై ఆశలు పెంచుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మొన్న బొత్స, నిన్న చిరు, ఇలా రోజుకొకరు సీఎం సీటుపై ఆశలు పెంచుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డిని కంగారెత్తిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు సర్కార్పై అనిశ్చితి కొనసాగుతుంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చేంత వరకు సీఎం సీటు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఆయన చనిపోయాక సీన్ మారిపోయింది. 2 ఏళ్లలో 2 సీఎంలు మారారు. ఏడాది పాటు రోసయ్య పాలిస్తే ఆ తర్వాత కిరణ్ ను సీఎం సీటు మీద కూర్చోబెట్టారు. అమ్మకు కాకా పడితే చాలు పీఠం దక్కుతుందన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు. సీఎం కావాలని చాలా మంది కలలు కంటున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కావచ్చు, పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న చిరంజీవి కావచ్చు, సీఎం కావాలన్న ఆకాంక్ష వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. పదవులపై ఆశపడడం తప్పు కాకపోయినా పార్టీలో పవర్ సెంటర్లు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం పీఠంపై ఆశతోనే చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్టున్నారు. అందుకే తన మనసులో మాటను బయట పెడుతున్నారు. నటించాల్సిన అవసరం ఉంటుందా? మీరు చెప్పిన పాత్రలో జీవించే అవకాశమే వస్తుందని ప్రజలంతా అనుకుంటున్నారు. వ్యక్తిగా ఎన్నో లక్ష్యాలు ఉండవచ్చు, కానీ ఒక పార్టీ నేతలంతా సీఎం సీటు కోసమే పావులు కదుపుతుంటే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయన్నదే ప్రశ్న. మరోవైపు కాంగ్రెస్ లో సీఎం సీటు 3 ముక్కలాటలా మారిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించేందుకు ఆస్కారం కలుగుతోంది. వైఎస్ ఎప్పుడైతే పోయినరో డిఎస్ ఎంఎస్ పూర్తి స్థాయిలో పోరాటం చేసిండ్రు ముఖ్యమంత్రి కుర్చీ కోసం. వాళ్ళిద్దరు అలసిపోయిగా పక్కన కూర్చున్నారు. ఈ మధ్యలో బిఎస్ తయారయ్యాడు బొత్స సత్యబాబు. ఆయన కూడా ముఖ్యమంత్రి కుర్చీ నా లక్ష్యం అని చెప్తున్నాడు. పిసిసి అధ్యక్షుడు ఆయన మొదటి నిమిషంలోనే. వీళ్ళంతా ఇట్లుంటే ఇంకొక ఆయన బయలుదేరిండు, ప్రజారాజ్యం పార్టీ. ఆంధ్రాలో కొన్నాడు, హస్తిలో అమ్మొచ్చిండు ఆయన. నేను ఆయన కూడా చెప్తున్నా నా లక్ష్యం కూడా కుర్చీ అని. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ఈరోజు ఒక పక్కన ఎంఎస్ డిఎస్, ఈయన బిఎస్, వీళ్ళందరూ పోతే ఎక్స్ట్రా ప్లేయర్ చిరంజీవి. ఆయన పూర్తి స్థాయిలో అమ్మదయ మీద ఆధారపడ్డాడు. ఇలా ఎవరికి వారే సీఎం సీటుకు ఆశలు పెంచుకుంటూ పోతే పార్టీ పరువు పోవటం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.